మా చెల్లి ఫోన్ చేసింది. అక్క నేను ఇంటికి వస్తున్నా అని చెప్పింది. పెద్ద స్కెచ్ చేసావు కదా, వెళ్ళి 1 వీకే కదా అయ్యింది, ఇంటికి అని అడిగాను. నాకు హోమ్ సిక్గా ఉంది, నాకు రావాలనిపిస్తుంది, ఇక్కడ ఫుడ్ నచ్చట్లేదు అని చెప్పింది. సరే అని చెప్పాను. అమ్మకి నువ్వే చెప్పు అంది. సరే చెప్తాను అన్న. ఎందుకు తను డైరెక్ట్గా చెప్పలేదు అంటే, వెళ్ళి 1 వీకే కదా అయ్యింది ఫ్రెండ్స్, వస్తుందా ఒక 10 డేస్ అని ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు మమ్మీ డాడీ. అలా కాదు 2 డేస్ ఉంటుంది వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా అమ్మ నాన్న ఆలోచిస్తారు అక్కడ ఎలా ఉందో, ఎలా తింటుందో, ఏం చేస్తుందో అని. అంతే కదా, మన హాస్టల్లో ఉంటే వాళ్ళ టెన్షన్ అలానే ఉంటుంది కదా. ఇంకా చెప్పింది, అక్క నేను ఇంటికి వస్తున్నాను, నా కోసం ప్రిపేర్ చేసి పెట్టు, మెనూ చెప్తున్నా అని చెప్పేసి చికెన్ బిర్యానీ, పెరుగ్గారెలు, ఇంకా వరుసగా అన్నీ స్టార్ట్ చేసేసింది. సరే అన్నాను. అదే మా చిన్నప్పుడైతే మేము టాయ్స్ అన్నీ బుడ్డీలు పెట్టుకొని మేము 3 చెల్లెళ్ళం బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంట్లోనే 3 చెల్లెళ్ళం కదా, చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న తపాలలు, చిన్న కర్ర పుల్లలు, ఆకులన్నీ తెచ్చుకొని వంట చేసుకునే వాళ్ళం. చిన్న చెల్లి నువ్వురా మా ఇంటికి గెస్ట్గా అని అడిగేదా. అట్లా ఏం చేస్తావు నా కోసం అంటే అప్పుడు చెప్పేదాన్ని, ఇటుక రాళ్ళు ఇగురు, కృష్ణాయిల తాలింపు, జోక్స్ పాట, అట్లా ఆడుకునే వాళ్ళం. మీరు అట్లా ఆడుకున్నారా ఫ్రెండ్స్? ఇంకా మా చెల్లి వస్తుందిగా, ఇంకా మా అమ్మ మా నాన్న హడావిడి మామూలుగా ఉండదు, ఇది తేవాలి అది తేవాలి అని. ఎవరైనా హాస్టల్ నుంచి వస్తుంటే అంతే కదా, అది మన సిస్టర్ అంటే ఇంకేంటి మామూలుగా ఉండదు. అసలుకే అక్కడ నచ్చట్లేదు హోమ్ ఫుడ్, ఇక్కడ అన్నీ చేసి పెట్టాలి. మీరు అంతేనా? హాస్టల్ నుంచి ఇంటికి వస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతే కదా, ఇష్టంగా చేయించుకుంటారు కదా ఫ్రెండ్స్ అన్నీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా మమ్మీ ఏమేం చేసిందా, మా నాన్న ఏం తెచ్చాడు, మా చెల్లి వస్తూ మాకేం తెచ్చిందో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్?